హలో. అరే తమ్మి, నేను ఊరు నుంచి ఆదిగిరానని మాట్లాడుతున్నా. ఎడున్నావు? నేను డ్యూటీలో ఉన్నానా. అరే ఏం లేదు తమ్మి, నాకు అర్జెంటుగా ఫేస్బుక్ కావాలి. ఫేస్బుక్కా? అకౌంట్ ఓపెన్ చేసి అయిపోద్ది కదన్నా. అరే తమ్ముడు, గా అకౌంట్లు ఓపెన్ చేసుడు ఇదంతా మనకు తెలియదు కదరా. నువ్వే చూడరా, చదువుకోలేగా మనం. అయితే ఒక ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్, 2,000 పంపిస్తే అకౌంట్ ఓపెన్ చేస్తా. అరే ఆ 2,000 ఇస్తారా? నాకు అర్జెంటుగా ఫేస్బుక్ కావాలరా. అన్న నువ్వు అనుకుంటున్నట్టు అది ఒక రోజులో ఏ పని కాదన్నా. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నా. ఆయన నీకు ఫోన్ చేస్తలే అన్నా. ఆయన నీకు ఉన్న ఫలంగా ఫేస్బుక్ ఎందుకన్నా? అరే ఏం లేదురా, మొన్న టౌన్ పోయినా పాలు పోయేనికి పోరు కలిసిందిరా. అదేందో ఫేస్బుక్లో చాట్ చేయమని చిట్టి మీద రాసిచ్చిందిరా. నాకేమో పాస్బుక్ ఏ తెలియదా, ఈ ఫేస్బుక్ ఎట్లా తెలుస్తుందిరా? సరేలే చేస్తా. నువ్వు ముందు నా అకౌంట్లో 2,000 తీయి, ఆ తర్వాత నేను నీకు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తా. అరే 2,000 కాకపోతే 2,500 తీసుకోరా, నాకు అర్జెంటుగా ఫేస్బుక్ కావాలరా. అన్న నీ డబ్బులు నాకెందుకే? ముందు నా అకౌంట్లో 2,000, మిగతా నేను చూసుకుంటా. ఇంటికి వచ్చాక నీ ఫేస్బుక్ నీకు ఇచ్చేస్తా. అరే మన అంజిగాన్ని అడిగితే 1,000 రూపాయలు అన్నాడ్రా. నువ్వేంద్రా 2,000 అంటావు? అన్నా నువ్వు అక్కడ ఇక్కడ కొనకే, అసలు ఫేస్బుక్ అమ్మేదే నేను. బయట కొంటే 2 రోజుల్లో డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్క్ ఏంద్రా? డిస్క్ బ్రేకా? అన్నా డిస్కనెక్ట్ అంటే 2 రోజులు చెడిపోతుంది అన్నా. అదేరా బాయ్, నాకు కూడా డౌట్ వచ్చింది. అందుకనే మన దాంట్లో చదువుకున్నావు నువ్వే కదా, నీకే ఫోన్ చేసిన మళ్ళా. అన్నా ఈ విషయం ఊళ్ళో ఎవరు చెప్పుకో. నేను ఊరికి రాగానే నీ అకౌంట్ నీకు ఇచ్చేస్తా. బయట ఎవరి దగ్గర కొనుక్కోకు, సరేనా? సరే తమ్మి, గంటలో నీ అకౌంట్లో పైసలు ఉంటాయి. అకౌంట్లో డబ్బులు పడగానే ఆ డబ్బును ఫేస్బుక్ ట్రాన్స్ఫర్ చేస్తా, తర్వాత నీకు ఫేస్బుక్ ఇచ్చేస్తుంది. సరే తమ్మి, పాలు విండేది ఉంది, మళ్ళా చేస్తా. ఓకే అన్నయ్య, బాయ్ బాయ్. లెట్స్ బ్రేకప్ అనీష్. దేనికి? ఐ లవ్ యూ అన్నప్పుడు మాత్రం రీజన్స్ అడగరు, బ్రేకప్కి మాత్రం రీజన్స్ అడుగుతారు. చీకట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎవరైనా తోడొస్తానంటే నో అని ఎవరు చెప్పరు. అలా చెబితే చేతిలో టార్చ్ లైట్ అయినా ఉండాలి, లేదా గుండెలో ధైర్యమైనా ఉండాలి. Are you the trainer?